దక్షిణాయన ప్రారంభం. అందులోనూ ఆషాఢమాసం శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ అసిరితల్లి సమేత లలితా మహాత్రిపుర సుందరి అమ్మవారికి శాకంబరి అమ్మవారి యొక్క అలంకరణ చేయడం జరుగుతుంది. శాకంబరి అమ్మవారు విశేషంగా ఆషాఢ మాసంలో ఎందుకు అంటే, ఈ ఆషాఢ మాసంలో అనేక రోగాలకి కారణం అయినటువంటి మాసం. ఇటువంటి మాసంలో అటువంటి రోగాలన్నీ కూడా తీర్చే తల్లి, రోగాలన్నీ కూడా పోగొట్టే తల్లి శాకంబరి అమ్మవారు. అందుకని అటువంటి శాకంబరి అమ్మవారు వివిధ రకాలైనటువంటి కూరలు, అలాగే పళ్ళు, ఆకుకూరలు వీటన్నిటితోని కూడా శాకంబరి అమ్మవారికి అలంకరణ చేసుకోవడం వల్ల భక్తులందరికీ కూడా ఆ దర్శన మాత్రం చేత వారి యొక్క రోగాలన్నీ కూడా పటాపంచలవుతాయని శాస్త్రవచనం. అందుకని ప్రతి ఏటా కూడా మన అమ్మా సంస్థానంలో అసిరితల్లి అమ్మవారికి, లలితా మహాత్రిపుర సుందరి అమ్మవారికి, శాకంబరి అమ్మవారికి దర్శనాన్ని భక్తులకి కలగజేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరము వచ్చే ఆషాఢ శుద్ధ పౌర్ణమికి శాకంబరి అమ్మవారుగా ఇద్దరు అమ్మవారిని, అసిరమ్మ తల్లి ఇంకా లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఇద్దరికి రకరకాల కూరగాయలు, పళ్ళు, ఇంకా ఆకుకూరలు అన్నిటితో ఇలాగ అమ్మవారికి శాకంబరి అమ్మవారుగా అలంకారం చేయడం జరుగుతుంది. ఎందుకు ప్రత్యేకంగా ఇలా చేస్తారు అంటే, మీ అందరికీ తెలిసిన విషయమే, అమ్మవారిని ఆషాఢ మాసం అంటే జనరల్ గా రకరకాల రోగాలతో బాధపడుతుంటారు కదా, అవన్నీ అమ్మవారి దర్శనం చేసుకుంటే ఇవన్నీ పోతాయి, మంచిగా ఆరోగ్యంగా ఉంటారు అనే ఉద్దేశంతోనే ఇది చేయడం జరుగుతుంది. పళ్ళు అంటే కూరగాయలు, మొత్తం రకరకాలుగా అమ్మవారిని ఇంకా కొత్తగా రోజు చూసేదానికన్నా ఒక మనసులో ఒక సంవత్సరం పాటు ముద్ర పడిపోయేలాగా ఉంటుంది అనమాట. అమ్మవారిని అంత ఈజీగా రెగ్యులర్ గా చూసే అమ్మవారు వేరు, ఈ అమ్మవారిని చూసేసరికి కంప్లీట్ గా మీకు ఒక ఫీల్ ఉంటుంది. సంవత్సరం అంతా అమ్మ అనే గుర్తొచ్చేసరికి మీకు అదే సగం రోగాలు మీకు నివారణ చేస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. మేము తమ్మినాడిపేట గ్రామస్తులం. మా గ్రామంలో ఇంత పెద్ద దేవాలయం కట్టడం మేము చేసిన పూర్వజన్మ సుకృతమని భావిస్తున్నాము. ప్రతి ఏటా అసిరమ్మ తల్లి, లలితా త్రిపుర సుందరి అమ్మవార్లకు శాకంబరి దేవిగా అవతరిస్తారు. అలాగే ఎందుకంటే కారణం ఏంటంటే, మా గ్రామంలో చాలా మంది నిరుద్యోగంతో బాధపడుతున్న సందర్భంలో ఒకే సంవత్సరంలో ఉపాధ్యాయ పోస్టులు రావటం, ప్రతి ఒక్కరూ ఉద్యోగాల్లో సెటిల్ అవుతుండడం, ఇది మేము చేసుకున్న పూర్వజన సుకృతంగా భావిస్తున్నాము. అలానే ప్రతి ఏట కూడా రకరకాలైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మేమందరము చూసి ఆనందించి చాలా ఆనందోత్సవంతో, అమ్మవార్ల అనుగ్రహంతో ఈ గ్రామము చాలా సస్యశ్యామలంగా ఉందని నేను భావిస్తూ, ఈ ఆలయానికి ధర్మకర్త అయినటువంటి శ్రీనివాసరాజు గారు చేసిన కార్యక్రమంలో మేమందరం భాగస్వామి అవడం చాలా ఆనందదాయకంగా ఉంది.